వైఎస్ వివేకానందరెడ్డి స్మారక జ్ఞాపకార్థ సభలో వైఎస్ షర్మిల సునీత భావోద్వేగానికి గురయ్యారు. అన్న జగన్ను చెల్లెళ్లు షర్మిల సునీత కడిగి పారేశారు. వైఎస్ వివేకానందరెడ్డి లాంటి మంచి వ్యక్తిని దారుణంగా చంపేశారని 5 ఏళ్లు అయినా న్యాయం జరగలేదన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. వివేకానందరెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. క్రూరాతి క్రూరంగా ఆయన ఒంటి మీద ఎన్ని గొడ్డలు వేట్లున్నాయో ఆయన ఒంటి మీద రుజువులు ఉన్నాయి. ఘోరంగా నరికి చంపడం జరిగింది. సమాజంలో పెద్ద మనిషి, సమాజంలో మంచి మనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతగానో ప్రేమించిన తమ్ముడు. అలాంటి ఆయన విషయంలోనే 5 సంవత్సరాలు గడిచినా కూడా న్యాయం జరగలేదు. ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు. ఇక అంతటి మనిషికి కూడా న్యాయం జరగకపోతే, హంతకులకు శిక్ష పడకపోతే ఇక సమాజంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? వైఎస్ వివేకానందను హత్య చేసింది ఎవరో జగన్ కు తెలుసని వైఎస్ షర్మిల అన్నారు. వారిని జగన్ కాపాడుతున్నారని మండిపడ్డారు. హత్య జరిగిన రోజు హత్య పలాని వాళ్ళు చేశారని గాని, పలాని వాళ్ళు చేయించారు అన్న గాని ఈ విషయాలు ఏవీ తెలిసే పరిస్థితి లేదు. కానీ ఈ రోజున హత్య చేసింది ఎవరో కాదు, బంధువులే అని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి. గూగుల్ మ్యాప్స్ అయితేనేమి, కాల్ రికార్డ్స్ అయితేనేమి, వాంగ్మూలాలు అయితేనేమి, ఇవన్నీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని వేలెత్తి చూపుతున్నా ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్లకు, హత్య చేయించిన వాళ్లకు శిక్ష పడలేదు, కేసుకు కొలికి రాలేదు. సాక్షి పేపర్లపైన వైఎస్ఆర్ ఫోటో కింద వివేక క్యారెక్టర్ అసాసినేషన్స్ వార్తలపై షర్మిల మండిపడ్డారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఒకసారి అద్దం ముందు నించొని హత్య చేసింది సునీత కుటుంబమా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అద్దం ఏం సమాధానం చెప్తుందో, మీ మనస్సాక్షి ఏం సమాధానం చెప్తుందో ఒకసారి మనస్సు పెట్టి వినండి. ఆఖరికి ఇంతగా దిగజారిపోతారు అని ఎవరు ఊహించలేదు. పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో సాక్షిలో, పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో, కిందేమో ఆయన అంతగా ప్రేమించిన, అంత నమ్మకంగా ఆయన కోసం పనిచేసిన తమ్ముడిని క్యారెక్టర్ అసాసినేషన్. ఇది న్యాయమేనా? మీకోసం పనిచేసినప్పుడు కనిపించలేదా వివేకానందరెడ్డి గారి క్యారెక్టర్? ఆఖరి నిమిషం వరకు, చనిపోయేంత రాత్రి వరకు కూడా వైసీపీ కోసమే క్యాంపెయిన్ చేశాడు కదా. వైసీపీ నిలబెట్టిన అభ్యర్థులను ఆయన అంగీకరించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవించి అదే వైసీపీ కోసమే క్యాంపెయిన్ చేసిన వ్యక్తి. ఆ రోజు మీకు కనిపించలేదు వివేకానందరెడ్డి క్యారెక్టర్. కానీ ఈ రోజు పైనేమో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, కిందేమో వివేకానందరెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్. గత 5 ఏళ్లుగా సునీతను చూస్తే తనకు గుండెల్లో బాధ వేస్తుందన్నారు షర్మిల. సునీతను చిన్నమ్మకు మాట ఇస్తున్నానన్న వైఎస్ షర్మిల ఎవరు నిలబడినా నిలబడకపోయినా రాజశేఖర రెడ్డి బిడ్డగా తాను సునీతకు అండగా నిలబడతానన్నారు. సునీతను చూసిన ప్రతిసారి నా గుండెల్లో అంతులేని బాధ, అంతే సమానంగా ఉద్రేకం, న్యాయం జరగలేదు అన్న కోపం, చిన్నాన ఆత్మకు శాంతి కలగలేదు అన్న ఆవేదన. అందుకే సునీతకు మాటిస్తున్నా, చిన్నమ్మకు మాటిస్తున్నా, ఎవరు నిలబడినా నిలబడకపోయినా రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు అండగా ఉంది. సునీత హత్య చేసిన వారికి శిక్ష పడాలి అని చేస్తున్న ఈ న్యాయ పోరాటంలో, ధర్మ పోరాటంలో సునీతకు నేను ఒక ఆయుధం అయితా. ఇది రాజకీయాల కోసం చేస్తున్నది కాదు, అధికారం కోసం చేస్తున్నది కాదు, వారసత్వం కోసం చేస్తున్నది కాదు, ఆస్తి కోసం చేస్తున్నది అంతకంటే కాదు. ఇది ఈ సమరం చేస్తున్నది న్యాయం కోసం.
జగనన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు అందరికీ గుర్తు ఉందని సునీత అన్నారు. ఆ రోజు అందరికీ న్యాయం చేస్తానని జగన్ ప్రమాణం చేశారని, అంతర్కరణ శుద్ధితో పనులు చేస్తానని జగన్ అన్నారని సునీత గుర్తు చేశారు. జగన్ కు అంతర్కరణ శుద్ధి అంటే అర్థం తెలుసా అని ప్రశ్నించారు. జగన్ కు అంతర్కరణ శుద్ధి ఉంటే తనకు న్యాయం చేయాలన్నారు. అంతఃకరణ శుద్ధితో చేయాలి, పనులు చేసేటప్పుడు మనం అంతఃకరణ శుద్ధితో చేయాలి అని ప్రమాణం చేసిన అతను ఒక ప్రశ్న అడుగుతున్నాను. అంతఃకరణ శుద్ధి అంటే అర్థం తెలుసా? హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయం శుద్ధి పెట్టుకొని పనులు చేసుకోవడం అవసరం. ఆ దిశగా ఎందుకు పనిచేయలేదు? దర్యాప్తు సంస్థ తన పనిని తాను చేసుకోనివ్వకుండా మీ ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతుంది? నాకు నా కుటుంబానికి ఈ హత్యలో ఏదైనా సంబంధం ఉంటే మా మీద చర్యలు తీసుకోవాలి. అది మీ బాధ్యత. నేను కానీ నా కుటుంబం కానీ ఇది చేసింటే మమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేయలేదు? ఆరోపణలు చేయడం కాదు, మీ దగ్గర ఆధారాలుంటే దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని సునీత సవాల్ విసిరారు. సాక్షిలో రోజు రకరకాల కథనాలు వేస్తున్నారని సాక్షి చైర్మన్ భారతిరెడ్డికి తనదొక విన్నపమన్నారు. ఆ కథనాలకు సంబంధించి సమాచారం ఉంటే సీబీఐకి అందించాలన్నారు. లేకపోతే అది నేరం అవుతుందన్నారు సునీతారెడ్డి. సాక్షి చైర్మన్ భారతి గారికి నాకు విన్నపం, మీ దగ్గర ఆధారాలు ఉంటే అవి దయచేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి, పోలీసులకి అప్పగించండి. ఇన్ఫర్మేషన్ ఉండి అది పోలీసులకు ఇవ్వకుంటే అది నేరం, ఇట్స్ అ క్రైమ్. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ దయచేసి పోలీసులకి ఇవ్వండి, ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పండి. లేదా మీకు సిబిఐ మీద నమ్మకం లేకుంటే కోర్టుకు వెళ్ళండి, కోర్ట్ మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ అడగండి. వివేకానంద రెడ్డి గారు ఆయన దారుణంగా చంపబడిన రాత్రి వరకు మీరే చెప్తున్నారు, రాత్రి ఆ రోజు అంతకు ముందు రోజు రాత్రి 11 గంటల వరకు ఇంటికి వచ్చినంత వరకు మీరు ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడుతూ ప్రచారం చేస్తున్నారు. ఇది మీరు కూడా ఒప్పుకున్న మాటే, మీరు అనే మాటే, పదే పదే అంటుంటారు. మరి మీకోసం అంత కష్టపడిన మనిషి మీద అంత దారుణంగా హత్య చేస్తే ఆ హత్య వెనుక ఉండే కుట్రకోణాలన్నీ బయట తీయాల్సిన బాధ్యత మీకు లేదా? ప్రజాశ్రేయస్సు అనే మాటకు అర్థం తెలియని రాక్షస నాయకులను చూస్తున్నాం. తండ్రిని కోల్పోయిన దుఃఖంలో తల్లడిల్లుతూ న్యాయం కోసం పోరాడే ఆడకూతురు ఒకవైపు, చంపిన వాళ్ళు, చంపించిన వాళ్ళని రక్షిస్తున్న ప్రభుత్వము, వీళ్ళందరినీ ఒకవైపు చూస్తున్నాం. మరి మనం ఎటువైపు, మీరందరూ ఎటువైపు చూస్తూనే ఉండిపోదామా? కళ్ళు తెరుచుకొని నోరు మూసుకొని విభ్రాంతిలోనే ఉండిపోదామా? మనం స్పందించాల్సిన